హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు పోస్ట్ పెడుతూ తన ఫ్యాన్స్ని అయితే సంతోషపెడుతున్నాడు. అయితే నిఖిల్ ఏ పోస్ట్ పెట్టినా అవి కొన్ని క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అయితే రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటంటే, నేను ఒక ఆర్కిటెక్ట్ స్టూడెంట్ని, నేను ఈ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతాను నన్ను అసలే అనుకోలేదు. అయితే ఇందులో ఈ ఇండస్ట్రీలో నిలబడి గెలవడం అనేది చాలా కష్టము. ఎంత టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. అయితే మనల్ని నమ్మి మన కొరకు బెస్ట్ ట్రై చేయాలి. నేను 2 మూవీస్ చేశాను, కన్నడ సీరియల్స్, తెలుగు సీరియల్స్లో యాక్ట్ చేశాను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను, టైటిల్ విన్ అయ్యాను. దీని అన్నిటికీ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మా ఫ్యాన్స్, ఇంకోటి ఏంటంటే నాకు పట్టుదల. నేను ఫోకస్డ్గా నేను సాధించాలి, సక్సెస్ చేయాలి అని నా పట్టుదలతో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ డెన్వర్ స్ప్రే కమర్షియల్ యాడ్ని పోస్ట్ చేశాడు నిఖిల్. అయితే నిఖిల్ ఈ మధ్య చిన్ని సీరియల్లో కనపడట్లేదు. అయితే ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 2-3 ఎపిసోడ్స్ నుంచి నిఖిల్ ఎంట్రీ లేదు. నిఖిల్ ప్రస్తుతం అయితే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే నిఖిల్కి ఇప్పుడు చిన్ని సీరియల్ డైరెక్టర్ ఏం ప్లాన్ వేశాడంటే, నెక్స్ట్ రాబోయే స్టోరీ ఎలా ఉంటుందంటే, నిఖిల్కి ఒక స్టోరీ పెట్టి ప్రేరణని నిఖిల్ వైఫ్ లాగా తీసుకొచ్చి నిఖిల్కి ఒక స్టోరీ అయితే పెడతారు. తర్వాత బాలరాజ్ క్యారెక్టర్ని ఎండ్ చేస్తారు. రాబోయే ఎపిసోడ్లో అయితే ఏం చేస్తారంటే, నిఖిల్ ప్రూవ్ చేస్తాడు ఏంటి, కావేరి హత్య చేయలేదు, హత్య చేసింది వేరే దేవని ప్రూవ్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరిని కలిపి నిఖిల్ కావ్యాన్ని కలిపి అయితే చిన్ని సీరియల్ ఎండ్ చేస్తారని అయితే మనకు న్యూస్ తెలియవస్తుంది. ఇంకో న్యూస్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే, జాబిలమ్మ నీకు అంత కోపమా అనే న్యూస్. నిఖిల్ కావ్య కలిసి ఒక కొత్త సీరియల్ చేస్తున్నారనే న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో యష్మి కూడా ఉందని అందరు అనుకుంటారు, కానీ అదైతే ట్రూ కాదు. నిఖిల్కి అయితే చాలా మూవీ ఆఫర్స్ వచ్చారు, కానీ ఆగస్ట్ వరకు స్టార్ మాతో బాండ్ ఉంటుంది కాబట్టి తర్వాత అయితే నిఖిల్ అయితే ఆగస్ట్ అయిపోయినాక, స్టార్ మాతో బాండింగ్ అయిపోయినాక తర్వాత మూవీస్ చేస్తాడు. అయితే ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో అవుతుంది కదా, దాంట్లో 6 కంటెస్టెంట్స్ని అయితే బిగ్ బాస్కి తీసుకొస్తారు. శివకుమార్, బంచిక్ బాబ్లు, మళ్ళీ సింగర్ సాకేత్, ఇమాన్యుయల్, ఎక్స్ప్రెస్ హరి, శివు, ఇంకా దెబ్జాని. అయితే కావ్యాని అయితే తీసుకొస్తారని 100% వార్తలు వినబడదా. చాలా ట్రెండింగ్లో ఉంది. తేజస్విని గౌడ కూడా వస్తుందని అయితే మనకి వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఆలేఖ్య చిట్టి పికిల్స్ కూడా చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి కదా. బిగ్ బాస్కి ఎలా అంటే కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్నే తీసుకొస్తారు. ఆలేఖ్య చిట్టి పికిల్స్కి చాలా కాంట్రవర్సీ అయింది కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ 2nd, 3rd వీక్ లేకపోతే సెప్టెంబర్ 6th అయితే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. ఈలోపు మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 10 వీక్ షో అయిపోతుంది. తర్వాత స్మార్ట్ జోడీ షో అయిపోతుంది. తర్వాత మనకి సెప్టెంబర్లో లేకపోతే ఆగస్ట్ 3rd వీక్లో బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.